రోదనము చేసే స్త్రీలు ఉన్నారట స్పెషల్గా. ఇక వాళ్ళు ఏం లేదు, రోదిస్తూ ఉంటారన్నమాట. మనకు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటారు. వాళ్ళ ముఖం చూద్దామన్నా సంతోషం కనపడదు. ఎప్పుడు ఆ ముఖాల్లో రోదన కనపడతా ఉంటుంది. కొంతమంది ముఖాల్లో కళ్ళగా ఉంటాయి. కొంతమందిది దుఃఖస్వరం, పావురపు స్వరం, ఎప్పుడు మూలుగులతో ఉంటారు. ఇప్పుడు నిజంగా ముఖాలను బట్టి మనం తెచ్చుకోవాలా కాదు, కానీ కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకునే భక్తి కలిగిన స్త్రీలు, రోదనము చేయు స్త్రీలను పిలవండి. భక్తి గల స్త్రీలు, తెలివి గల స్త్రీలు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనుషుల మీద పడి ఆడవరు, మనుషుల దయ కొరకు రోధించరు. వీరు దేవుని సన్నిధిని సాగిలపడి, దేవా నీవు కరుణించుమయ్యా అని దేవుని కనికరము కొరకు, కృప కొరకు రోధించేటువంటి స్త్రీలు తెలివిగల స్త్రీలు. నీ పిల్లలకు కూడా అది నేర్పమంటున్నాడు దేవుడు. కొంతమంది మనుషుల మీద పడి ఏడుస్తారు, వీళ్ళ మీద పడి వ్యసనంతో ఏడుస్తూ ఉంటుంది, దరిద్రపు ఏడుపు. ఊరికి రోధిస్తూ ఉంటారు, వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి. ఇది ఒక దరిద్రపు రోదన. అది కాదు. ఇతరులకు దయ చూపి వారిని ఆశీర్వదించిన దేవుడు నీ ఎడల కూడా దయ చూపి శాపము నుండి నిన్ను విడిపించి ఆశీర్వదించినట్లు, నీ ఇంటి వారిని, నీ కుటుంబమును సమాధానముతో నింపునట్లు, శాపము నుండి విడిపించినట్లు, భౌతికంగానూ ఆత్మీయంగానూ ఆశీర్వదించినట్లు రోదన, ఆయన వైపు చూసి చేసే రోదన, ఆయన కొరకు కనిపెట్టి చేసే రోదన, ఆయన సహాయం అర్థించి చేసే రోదన విద్య. సేవకులకు, విశ్వాసులకు, పరిచారకులకు, దేవుని సంబంధులకు అవసరమైన విద్య.